యోగాభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడలోని బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సందర్శించారు. శనివారం ఉదయం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఇంటర్మీడియట్ విద్య, రెవెన్యూ, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ పరిధిలోని కళాశాలల అధ్యాపకులు, పాఠశాలల ఉపాధ్యాయులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, రెవెన్యూ సిబ్బంది సుమారు 300 మందికి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. అలాగే పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి వందనాలు సమర్పించారు. హాజరైన శిక్షణార్థులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేసి యోగాభ్యాసాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరారు. అనంతరం యోగాచార్య చిట్టిబాబు ఆహతులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియ శిక్షణ నిర్వహించి వాటి సాధన వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలను వివరించారు. అలాగే బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ధ్యానం, రాజయోగం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడి శారద, కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి, ఆయుష్ వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, డిటి చైన్లు తదితరులు పాల్గొన్నారు.